గట్టిగా స్తోత్రం చేద్దాము. యేసు ప్రభు భూమిలో మన వలె శరీరంలో రక్తమాంస మనుషుడుగా జీవించినప్పుడు అనేక ప్రసంగం చేసి ఉన్నాడు. యేసు ప్రభు సత్యం వాక్యం ఆయనే, ఆదియందు వాక్యం ఆయనే, సత్యం ఆయనే. యేసు ప్రభు అనేక ప్రసంగం చేసి ఉన్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఒక ప్రసంగం. ఏం చెప్పాడంటే, నేను పరలోకానికి వెళ్తాను, మరలా తిరిగి వస్తాను. భూమిలో బ్రతికి ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన సత్యం వాక్యం వాగ్దానం అది. నేను పరలోకానికి వెళ్తాను, మరలా తిరిగి వస్తాను అని చెప్పినట్టుగా వెళ్ళాడు. అలాగే రాబోచున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతును. ఇది ప్రభు చెప్పాడు. మన యేసు ప్రభు అబద్ధం చెప్తాడా? ఇప్పుడు స్కూల్లో పేరు ఉంటుంది, పిల్లల పేరు. కాలేజీలో, యూనివర్సిటీలో పిల్లలకు పేరు రాసుకుంటారు. ఆ పిల్లల యొక్క పేరు దాన్ని రాయకపోతే స్కూల్లో కాలేజీలో ఎగ్జామ్ రాయలేరు, పాస్ చేయరు. కనుక స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో పేరు ఎక్కించుకుంటారు. ల్యాండ్ కొన్నప్పుడు పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. బ్యాంకులో పేరు మీద బుక్ ఓపెన్ చేస్తారు. బండి కొన్నప్పుడు పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓట్ వేస్తున్నప్పుడు ఓటర్ కార్డు పేరుతో ఆ ఓటర్ కార్డు అడుగుతారు. ఏ గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, ఏదైనా సరే పేరు అడిగి ఉద్యోగంలో చేర్చుకుంటారు. ఎక్కడికి పోయినా సరే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఏదో రేషన్ కార్డు అడుగుతారు. అన్నీ పేరు మీదనే ఉంటుంది. అక్కడ పేరు లేకపోతే అక్కడ మనకి ఏమి ఉండదు. రేషన్ కార్డు లేకపోతే, పేరు లేకపోతే అక్కడ స్టోర్లు ఏమి ఇవ్వరు. కనుక ప్రతి స్థలంలో ఫస్ట్ పేరు అడుగుతారు. పరలోకంలో మన పేరు ఉండాలి. పరలోకంలో ఒక వ్యక్తి యొక్క పేరు లేకపోతే పరలోకం లేదు. ఈ ప్రపంచంలో లంచం ఇచ్చి పేరు ఎక్కించుకోవచ్చు, కానీ పరలోకంలో లంచం ఇచ్చి ఎక్కించుకోలేము. అన్నింటిలో పేరు ఉండవచ్చు. స్కూల్లో, కాలేజీలో, ఉద్యోగ స్థలంలో రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, లైసెన్స్, అన్నిట్లో రిజిస్ట్రేషన్, అన్నిట్లో పేరు ఉండవచ్చు. కానీ పరలోకంలో పేరు లేకపోతే పరలోకం ఉండదు. కనుక మన పేరు పరలోకంలో ఉండాలి. పరలోకంలో పేరు లేకపోతే, మరణించిన తర్వాత పరలోకంలో పేరు లేకపోతే పాతాళం, తీర్పుకి తర్వాత అగ్నిగుండం. కనుక ఇక్కడ ఊర్లో పేరు ఉందా లేదా అది ముఖ్యం కాదు, కానీ ఖచ్చితంగా పరలోకంలో మన పేరు ఉండాలి. నా పేరే పరలోకంలో యేసుప్రభు సన్నిధిలో ఆ గ్రంథంలో ఉంటుంది అన్న నిశ్చయిత కలవారు దేవునికి హల్లెలూయా చెప్పండి. పాతాళంలో బుక్ లేదు, పాతాళంలో జనసంఖ్య లేదు, పాతాళంలో పేరు లేదు, ఏమీ లేదు. పాతాళంకి వెళ్ళిన ధనవంతుడి యొక్క పేరు కూడా ప్రభు పలకట్లేదు. పాతాళంలో ఒక పాపి పడదురే పడినప్పుడు అక్కడ పేరు ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. పాతాళం ఒక వ్యక్తిని బలవంతంగా లాక్కుని పోయింది. కానీ పరలోకంలో మనం బలవంతం చేయాలి. కనుక
యేసు ఏం చెప్పాడంటే, నేను పరలోకానికి వెళ్తాను, పరలోకం వెళ్ళిన తర్వాత ఈ భూమిలో జీవిస్తున్న మన కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తాడు, తర్వాత వస్తాడు, మనల్ని అక్కడ తీసుకెళ్తాడు. యేసు ప్రభు చెప్పారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు మత్తి ఆకాశంకి వస్తాడు, ఆర్పాటముతో వస్తాడు. ఇప్పుడు పరలోకం అన్నది యేసు ప్రభు యొక్క నిత్య నివాస స్థానం. ఒక పెండ్లి కుమార్తె తన పెండ్లి కుమారుడి ఇంటికి వెళ్ళిపోయినట్టుగా ఈ భూమిలో మనమందరూ కూడా ఒకరోజు పరలోకంలో మన పెండ్లి కుమారుడుగా యేసుక్రీస్తు మత్తి ఆకాశంకి వస్తాడు. మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళటకు అక్కడికి వెళ్ళిపోవాలి. ఆర్పాటముతో వస్తాడు. దేవుని యొక్క సైన్యం దూతలు ఆర్పాటముతో, ప్రధాన దూత శబ్దముతో, బూర ధ్వనితో మత్తి ఆకాశంకి వస్తాడు. కారణం ఎందుకంటే వెడ్డింగ్ కార్డు ఇచ్చి పెళ్లికి పిలిచిన వారు ఇంటికి బయట వచ్చి మనం ఆహ్వానిస్తారు. కనుక పరలోక పిలుపుతో మనల్ని పిలిచి ఉన్నాడు, ఆయన యొక్క సన్నిధికి పిలిచి ఉన్నాడు, మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి ఉన్నాడు. కనుక పిలిచిన వలన మత్తి ఆకాశంకి వస్తాడు ప్రభు. ఆర్పాట శబ్దముతో, ప్రధాన దూత శబ్దముతో, బూరధ్వనితో మత్తి ఆకాశంకి వస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ముఖ దర్శనం చేయాలి, పరలోకంలో ప్రవేశించాలి. ఆ విధంగా పరలోకంలో ప్రవేశించటకు చదువు అడగడు. ఇప్పుడు ఉద్యోగంకి వెళ్ళాలంటే చదువు ఉందా అడుగుతారు, డబ్బు ఉందా అడుగుతారు, ఏదో అడుగుతారు. పరలోకంలో ప్రవేశించాలంటే చదువు అడగడు, డబ్బు ఉందా అడగడు, ఏ కులం గోత్రం అడగడు, నీకు ఆరోగ్యం బాగుందా అడగడు. ప్రభు అడిగేది ఒకటే. ఈ లోకంలో మనకు నిరంతరమైనదిగా ఏది లేదు, అంత తాత్కాలికమైనది. అందరూ తాత్కాలికమైన వారు, ఏది శాశ్వతమైనది కాదు. అన్నిటికీ ముగింపు ఉంది, కానీ మనుషునికి ఆత్మకు ముగింపు లేదు. మనం ఒకరోజు పరలోకం వెళ్ళాలి. ఈ లోకంలో కళ్ళు మూసుకుంటే పరలోకంలో కళ్ళు తెరవాలి. కాబట్టి పరలోకముకు వెళ్ళాలంటే ప్రభు అడిగేది ఒకటే, నేను పరిశుద్ధుడు, పరలోకం పరిశుద్ధమైనది, దూతలు పరిశుద్ధులు, నీ కూడా పరిశుద్ధంగా ఉంటే నా పరలోకం ఇస్తాను చెప్పాడు. పరలోకం పోవటానికి వేరు ఏది మనకు అవసరం లేదు, ఒకటే పరిశుద్ధం ఉంటే చాలు. మన పేరు పరలోకములు ఉండాలి, మన పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు మత్తి ఆకాశంకి వచ్చినప్పుడు ప్రభు తీసుకెళ్తాడు. ప్రభు ఏం చెప్పాడంటే, నేను మత్తి ఆకాశం వస్తున్నప్పుడు ఒక దొంగ వచ్చినట్టుగా వస్తాను చెప్పాను. యేసు ప్రభు దొంగ కాదు. దొంగ ఎప్పుడు వస్తాడు? పలానా రోజు పలానా టైం మీ ఇంటికి వస్తాను అని చెప్పి వస్తాడా? చెప్పగా పట్టగా వస్తాడు. ఎరిగిన టైంలో దొంగ వస్తాడు. ప్రభు చెప్పాడు, నేను దొంగ ఏ విధంగా వస్తున్నాడో ఆ విధముగా నేను సీక్రెట్గా వస్తాను. ఈ గడియ ఏ గడియ అది తెలియదు, ఎరగని గడియ. అప్పుడు యేసుక్రీస్తు మత్తి ఆకాశంకి వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఆయన యొక్క వాక్యానుసారంగా పరిశుద్ధంగా ప్రవర్తించిన వారిని పరలోకంలో చేర్చుకున్నట్టుకు మత్తి ఆకాశంకి వస్తాడు. అప్పుడు దొంగ వచ్చినట్టుగా వస్తాడంటే, ఒక ఇంటికి దొంగ వచ్చినప్పుడు ఎవరికి తెలియని టైంలో సీక్రెట్గా వస్తాడు. ఇంటికి వచ్చి ఆయన ఇంట్లో ఉన్న బీరులో ఉన్న బంగారము, విలువైనటువంటి వెండి వస్త్రములు, డబ్బు, విలువైనది మాత్రం ఆయన అకౌంట్ తీసుకుని వెళ్ళిపోతాడు. దొంగ ఇంట్లో వచ్చి దొంగ పడినప్పుడు విలువైనది మాత్రం తీసుకెళ్తాడు. నేను ఒకరోజు ఆలోచన చేశాను, ఇంటికి దొంగ వచ్చాడంటే ఫస్ట్ బీరోలో ఉన్న మొత్తం మంచి విలువైనది తీసుకెళ్ళిపోతాడు. ఉదయం ఇంట్లో ఉన్నవారు నిద్ర లేచి చూస్తే, బయటికి వెళ్ళిన వారు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో దొంగ పడిపోయినప్పుడు చూడకుండా వచ్చి చూస్తే అక్కడ బంగారము, విలువైన వస్త్రము, నగలు, డబ్బు, ముఖ్యమైనది ఏది అక్కడ ఉండదు. కానీ వారు అక్కడ ఉంచిన చీపిరిగడ్డ అక్కడే ఉంటుంది, వారు అక్కడ ఉంచిన మసిగుడ్డ అక్కడే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. దొంగ వచ్చి వెళ్ళిపోయినా కూడా అది అక్కడే ఉంటుంది. కారణం దొంగ విలువైనది కావాలి. యేసు ప్రభు విలువైన ఒక హృదయం గల వారి కొరకు మత్తి ఆకాశంకి వస్తారు. దేవుని దృష్టికి విలువైనది మన హృదయం. అన్నిటికంటే మిక్కిలి విలువ గలది మన హృదయం మాత్రమే. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో
విలువైన ఒక బట్టలు సంపాదించాలి, నగలు సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, విలువగా చదువు సంపాదించాలి, విలువైన కొత్త గొప్ప కార్యం చేయాలని ఆలోచన చేయవద్దు. మన హృదయమును దేవుని దృష్టికి విలువ గలదిగా మార్చుకోవాలి. రేయి పగలు ఆస్తిని ఇంకా విలువగా పెంచుకోవడానికి ప్రయాసపడి అది మనతో పాటు పరలోకానికి రాదు. మన హృదయం దేవుని దృష్టికి విలువైనది. ఆ విధముగా మన హృదయమును ఈ మొదటి దినం నుండి విలువైనదిగా మార్చుకోవాలి. అలాంటి హృదయం గల విలువైన హృదయం గల వారిని పరలోకంలో చేర్చుకున్నట్టుకు మధ్య ఆకాశం ప్రభు వస్తాడు. ఒకరోజు శిష్యులు యేసుప్రభుతో అడుగుతున్నారు. శిష్యులు యేసుప్రభుతో ఒంటరిగా ఉన్నప్పుడు, ఒలివ కొండ మీద ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతముగా ఉన్నప్పుడు అడిగారు క్వశ్చన్. ఏంటి తెలుసా? ప్రభువా, ఈ లోకముకు ముగింపు ఎప్పుడు? మీ యొక్క రాకడ ఎప్పుడు మాకు చెప్పాలి అని వారికి అడిగారు. ఎందుకంటే వారు టయానికి సమయం చూసి అడిగారు. ఈ లోకానికి ముగింపు ఎప్పుడు? మీ రాకడ ఎప్పుడు అడిగినప్పుడు వారికి ప్రభు చెప్పాడు. అలాగైతే ఈ లోకం ముగింపు ఉంటుంది కదా. అప్పుడే యేసు ప్రభుకి శిష్యులు అడిగారు. అన్నీ తాత్కాలికమైనది. కొంతమంది ఆరోగ్యంగా ఉన్నాను, 100 సంవత్సరం ఉంటాను చెప్పవచ్చు. కానీ భూమికి 100 సంవత్సరం లేదు. భూమి లేకపోతే ఎక్కడ ఉండాలి? ప్రభు చెప్పాడు, హృదయం మిక్కిలి విలువైనది. ఒక వాక్యం చదవండి. పేతురు, మొదటి పేతురు 3వ అధ్యాయం 3వ వాక్యం 4వ వాక్యం. మొదటి పేతురు 3వ అధ్యాయం 3వ వాక్యం 4వ వాక్యం. బంగారు నగలు పెట్టుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, విలువైన వస్త్రం ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక, నీకు అలంకారముగా ఉండవద్దు. ఎందుకంటే సినిమాలో చాలా స్టైల్గా అలంకరించుకుని హీరో హీరోయిన్ వస్తారు. సినిమాలో ఎంతో మేకప్ చేసుకొని చాలా స్టైల్గా వస్తున్నారు. ఆ యొక్క వెలుపటి అలంకారం అభిమానులకు ఇష్టంగా ఉంటుంది, అందరికి ఇష్టంగా ఉంటుంది. సినిమాలో హీరో ఎంతో మేకప్ వేసుకొని ముసలివారుగా ఉంటారు, తలకాల బట్టతల ఎంట్రికలు ఉండదు, కానీ ఎంతో స్టైల్గా వస్తారు మేకప్. అప్పుడు అది చాలా సౌందర్యంగా అందంగా ఉండవచ్చు. సమాధి టైల్స్ వేసుకుని మార్పులు చేసుకొని సున్నం వేసినప్పుడు మంచిగా ఉంటుంది చూపుగా. సమాధి అలంకరించబడిన, శృంగారించబడిన సమాధి సౌందర్యంగా లుక్ బాగుంటుంది. ఒకరోజు ఒక ఊర్లో నేను సేవ చేసినప్పుడు చూశాను. ఏరియాను విస్తరించారు. అప్పుడు సమాధి తవ్వినప్పుడు ఎప్పుడో పాత పెట్టిన సమాధి తవ్వినప్పుడు మొత్తం కంపు కొట్టింది. చూస్తే టైల్స్ మార్బుల్స్ బాగానే ఉంది, తవ్వినప్పుడు కంపు అక్కడ నిలబడటానికి కుదరట్లేదు. అలాగే సినిమాలో అలంకరించుకొని శృంగారించుకుని రావచ్చు, అందరూ బాగున్నట్టుగా చెప్పవచ్చు. కానీ సమాధి బయటే బాగుంది, లోపల దుర్వాసన. కనుక లోకంలో ఉన్న జనాలు బయటే ఏ విధంగా మనుషుడి రూపం ఏ విధంగా ఉంది చూస్తున్నారు, పరలోకమున్న ప్రభు హృదయమును చూస్తున్నారు. ఒక పెళ్లి కుమార్తె ఏ విధంగా తన శరీరమును అలంకరించుకొని తన పెళ్లి కుమారుడు కొరకు పెళ్లి కొరకు సిద్ధపడుతుందో, ఆ విధముగా మన యొక్క అంతరంగపు జీవితమును, మన మనస్సు, మన ప్రాణాత్మ శరీరమును పరలోకం నుండి వాగ్దానం ఇచ్చి రాబోయే యేసు ప్రభు యొక్క ముఖ దర్శనం చేయుటకు సిద్ధపడాలి. పెళ్లి కొరకు పెళ్లి కుమార్తె సిద్ధపడినట్టుగా మనం హృదయమును శుద్ధీకరించుకొని అలంకరించుకొని యేసు ప్రభు ఇష్టమైనటువంటి జీవితంతో యేసు ప్రభు యొక్క ముఖ దర్శనం చేయుటకు సిద్ధపడాలి. వాక్యం మరలా చదవండి. మొదటి పేతురు 3:3 త్వరగా చదవండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, బంగారు నగలు పట్టుకున్నట్టు, విలువైన వస్త్రం ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండగా,
సాధువైనట్టు మృదువైనట్టు గుణమున అక్షయాలంకారము గల గుణము అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమే మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని దృష్టికి ఈ లోకంలో ఏది విలువైనది కాదు. ఆయనే సృష్టికర్త. ఈ ఇంత గొప్ప భూమిని సృష్టించిన సృష్టికర్తకు బంగారం విలువైనది కాదు, ఏది విలువైనది కాదు. సృష్టికర్త ఆయనే. ఆయన విలువైనది మన హృదయం, మిక్కిలి విలువ కలది. కానీ ఈ ల్యాండ్ రేట్ ఎక్కువైపోతుంది, అన్ని రేట్ ఎక్కువైపోతుంది అంటున్నారు. ఇంత గొప్ప భూమిని ఒకరోజు ఆకాశములు కదించిపోవును, పంచభూతములు లయమైపోవును, భూమి కాలిపోవును అని ప్రభు చెప్పాడు. మూడుగానే చెప్పాడు. ఆకాశములు కదించిపోవును, పంచేంద్రియములు లయమైపోవును, భూమి కాలిపోవును. ప్రభు అట్లా చెప్పాడు. జరగబోయే కార్యం ప్రభు చెప్పాడు. ఇప్పటివరకు బైబిల్లో ప్రభు చెప్పినట్టుగానే జరుగుతుంది. అలా ఇంక మీదట కూడా ప్రభు చెప్పినట్టుగానే జరగబోతుంది. ఈ విధంగా ఆకాశం భూమి సమస్తమును గదించిపోవును, కాలిపోవును. అలాగైతే విలువైనదిగా ప్రభు వీటి ఎంచుకొని ఉంటే ఎందుకు గదించిపోతుంది, ఎందుకు కాలిపోతుంది, ఎందుకు లయమైపోయింది? మనుషునికి దృష్టికి ఏది విలువైనదో అది దేవుని విలువైనది కాదు. ల్యాండ్, డబ్బు అన్ని విలువైనది మనుషు దృష్టికి. కానీ ఆ బైబిల్లో పేతురులో వాక్యం చెప్తున్నాడు. 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వాక్యం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. నిద్రపోవద్దు, కళ్ళు తెరిచి చూడండి. ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. వాక్యం ఉన్నప్పుడు కళ్ళు తెరిచి వాక్యం. ఇప్పుడు నిద్రపోతే ఎట్టా మరి? కళ్ళు మూసుకొని ధ్యానం చేయవద్దు. అసలు టైం 1:00 దాటింది, 1:00 అయింది. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు నికటమైన వేంద్రముతో లయమైపోవును. పంచభూతములు నికటమైన వేంద్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని కనుక, ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను, నీ యొక్క పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. మీరు ఏదో ఒక వాక్యం చెప్తానికి ఉండవచ్చు, కానీ ఈ వాక్యం దేవుడు ఆత్మదేవుడు ప్రేరేపించారు. 500 రూపాయలు 1000 రూపాయలు పని చేయదని మొన్న ప్రధానమంత్రి చెప్పారు. అది పని చేయకుండా పోయింది. ఎందుకంటే ఒకప్పుడు రేషన్ కార్డు ఒక ఇంటికి 2-3 రేషన్ కార్డు ఉంచి ఉండవచ్చు. తర్వాత ఫ్యామిలీగా రేషన్ కార్డు ఫోటో దిగాలని చెప్పారు, స్ట్రిక్ట్గా చేశారు. అందరూ ఆశ్చర్యపడ్డారు, ఎందుకు దూరంగా స్ట్రిక్ట్గా చేశారని. తర్వాత ఓటు అప్పుడు ఆ ఇంక తీసేసి మరలా ఓటు వేయవచ్చు, దొంగ ఓటు వేయవచ్చు. ఇప్పుడు ఓటర్ కార్డు వచ్చి ఇలా మిషన్ వచ్చింది, ఇప్పుడు కుదరట్లేదు, స్ట్రిక్ట్ చేశారు. తర్వాత ఆధార్ కార్డు అని ఇండియా మొత్తానికి వచ్చింది స్ట్రిక్ట్గా. 10,000 పెట్టాలి, కళ్ళు చూపించాలన్నారు. ఆఖరికి ఏదో అనుకొని ఆఖరికి మొత్తం అందరూ ఇరికిపోయారు ఆధార్ కార్డులో. ఒక వేలిముద్రలో యేసు ఎన్నో కోట్లు తేడా పెట్టాడు. ప్రతి ఒక్క మానవుడికి వ్యత్యాసంగానే ఉంటుంది. చిన్న వేలే, దాని అన్ని తేడా దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టిన తేడాను వీరే పట్టుకొని ఆధార్ కార్డు పెట్టారు. ఇండియా మొత్తానికి ఆధార్ కార్డు వచ్చింది. నెక్స్ట్ బైబిల్ యొక్క విధానం ప్రకారం చెప్తున్నాను. దాదాపు యోహాన్ ప్రకటన గ్రంథం రాసినప్పుడు క్రయం విక్రయం
చెయ్యాలంటే 666 ముద్ర వేసుకోవాలని దాదాపు 1950 సంవత్సరాల కిందట బైబిల్ రాశాడు. 2000 సంవత్సరాల కిందట ఊరికే చెప్తాను అప్రాక్సిమేట్గా. కుడి చేతుల కానీ నొసల మీద కానీ 666 అనే ముద్ర ఉంటేనే క్రయ విక్రయం చెప్పాడు. ఇప్పుడు 500 మొన్న వరకు 500 ఉండేది, వేరుగా ఉండేది, చేతిలో ఉండేది, కానీ క్రయ విక్రయం కుదరట్లేదు. డబ్బు బ్యాంకులో ఉన్నా బయట రావట్లేదు. అలాగే రాబోయే కాలంలో 666 ముద్ర ధరించుకోవాలి. ధరించుకొనకపోతే క్రయం విక్రయం ఉండదు అని ఒకరోజు చెప్తారు ప్రపంచవ్యాప్తంగా. ఆంధ్ర వరకు ఫ్యామిలీగా రేషన్ కార్డు దిగి ఉన్నారు. ఇండియా అంతా ఆధార్ కార్డు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 666 ముద్ర రాబోతుంది. ఆ ముద్ర ధరించుకుంటేనే ఏదైనా దొరుకును, లేకపోతే లేదు. ఆ యొక్క కాలం ఆసన్నమై ఉన్నది. ఆ కాలం రాకముందుగా పరలోకం వెళ్ళిపోవాలి. మన హృదయమును విలువైనదిగా మార్చుకోవాలి. కనుక దేవుడు ఇంత పెద్ద భూమి ఆకాశం సృష్టించాడు. అది లయమైపోవును, కాలిపోవును చెప్తున్నాడు. కాబట్టి ఆ వాక్యం చదవండి. 11వ వాక్యం, 2 Peter 3:11. 2 Peter 3 చదవండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక, ఇవన్నీ లయమైపోవును కనుక ఆకాశము రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దీనపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో. కాబట్టి ఇన్ని వాక్యాలు చెప్పి దేవుడు చెప్తున్నాడు, నీ పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. హృదయంలో నుండి పాపం బయలుదేరుచున్నది ప్రభు చెప్పాడు. పాపం అన్నది కాళ్ళలో, తల మీద, కళ్ళ మీద, నాలుకలో, నోరులో, చేతిలో, మోకాల్లో, కీళ్ళలో, పొట్టలో కాదు. హృదయంలో నుండి పాపం బయలుదేరుచున్నది. అదే మన జీవితం అపవిత్రంగా మారుస్తుంది. పాపం యొక్క ప్రారంభం హృదయం. కనుక యేసు ప్రభు మన హృదయంను శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు. అప్పుడు మన హృదయంలో నుండి పరిశుద్ధము బయలుదేరును. నేను పరిశుద్ధులను ఆయన యొక్క సన్నిధికి చేరాలంటే పరిశుద్ధాత్మ హృదయంలో పొందాలి. హృదయం పరిశుద్ధంగా ప్రవర్తించాలి. సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధంగా మారాలి. ఎంతో జాగ్రత్తగా మన పరిశుద్ధ గల వారుగా మారాలి. శిష్యులు ఒకరోజు ప్రభుని అడుగుతున్నారు. మత్తయి 24వ అధ్యాయం 2వ వాక్యం. మత్తయి 24:2. అందుకైన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా. 3వ వాక్యం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు, ఒలీవల కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి? మీ రాకడకును యుగ సమాప్తికి సూచన ఏమి? మాతో చెప్పుమనగా. అప్పుడు ఆయన చాలా కార్యం చెప్పి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం 16వ వాక్యం 17వ వాక్యం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ వాక్యం 17వ వాక్యం. కాగా కొద్దివారు గాని కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ ఈ ప్రపంచంలో అందరూ తమ కుడి చేతి మీదనైనను. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఆధార్ కార్డు కావాలని చెప్తున్నారు. అలాగే ఎవరైనా సరే, ధనవంతుడైనా పేదవాడైనా ఎవరైనా సరే అందరూ తన కుడి చేతి మీద తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు చాలు. ఇప్పుడు కుడి చేతిలో కానీ నొసల మీద కానీ ముద్ర వేయించుకోవాలని ఒక రూల్ రాబోతుంది, గవర్నమెంట్ రూల్. ఒకప్పుడు ఆధార్ కార్డు అన్నారు, వచ్చింది. నెక్స్ట్ ఆధార్ కార్డు ఎక్కడైనా మర్చిపోయాని చెప్తారు. ఏదైనా వెళ్ళినప్పుడు నీ ప్రూఫ్ ఎక్కడ, ఐడెంటిటీ కార్డు ఎక్కడ మర్చిపోయింది అంటారు. ఇంకా మర్చిపోకూడదని
చేతుల కుడి చేతుల కానీ నొసల మీద కానీ ధరిపిస్తారు. 666. ఈ విధంగా రాబోతుందని ఎప్పుడో దాదాపు 2000 సంవత్సరం కింద యోహాను రాశాడు. మరి ఇప్పటి వరకు జరిగింది కదా. అలాగే ఇప్పటి వరకు బైబిల్లో జరగబోయే కార్యమును ప్రభు రాసినట్టుగానే జరుగుతుంది. అలా ఇంక మీదట కూడా బైబిల్ రాయబడినట్టుగానే జరుగును. ఆ ముద్ర వేయబోతున్న సమయంలో మనం భూమిలో ఉండకూడదు. యేసు ప్రభు చెప్పాడు, మరలా వస్తాను, తీసుకెళ్తాను. యేసు వెళ్ళి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ ముద్ర అన్నది ప్రపంచంలో అందరూ ధరించుకోవాలి. ధరించుకుంటేనే, లేకపోతే హింసించబడతారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే గవర్నమెంట్, ప్రపంచం అంతటా 666 ముద్ర ధరించుకుంటేనే ఆ యొక్క గవర్నమెంట్ యొక్క అధికారం క్రింద ఉండి అని పొందుకోవచ్చు, లేకపోతే ఏమీ దొరకదు. కాబట్టి ఆ యొక్క కాలం రాకముందు మనం పరలోకములో చేరాలి. నోవాకు ఓడం కట్టి ముగించిన తర్వాత వర్షం వచ్చింది. ఓడంలో నోవాకు ఇంట్లో ఉన్నవారు ఎక్కారు. ఎక్కిన తర్వాత వరదలు వచ్చి అందరూ నాశనం అయిపోయారు. అలాగే యేసుక్రీస్తు రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తపడాలి. మన యేసుప్రభు రాకడలు ఎత్తపడిన తర్వాత ఈ భూమికి భయంకరమైన ఒక కాలం వచ్చును. 666 అంటే ఒక చిన్న చిప్పు. ఆ చిప్పులు ఆధార్ కార్డులో ఉన్న, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అన్ని ఆధార్ కార్డులు ఎక్కిస్తున్నారు. నెక్స్ట్ ఆ చిప్పులు ఎక్కిస్తారు. ఆ చిప్పులు ఎక్కించిన తర్వాత బియ్యం సైజ్ ఉంటుంది, చిన్న బియ్యం సైజ్, అది కుడి చేతులు ఎక్కిస్తారు, నొసల మీద ఎక్కిస్తారు. మన కార్యం అంతగా దానిలో వచ్చేస్తుంది. మన సెల్ ఫోన్ బ్యాటరీ ఛార్జ్ పెట్టాలి, కరెంట్లో ఛార్జ్ పెట్టాలి. ఛార్జ్ పెట్టకపోతే సెల్ ఫోన్ డౌన్ అయిపోయింది ఛార్జ్. అలాగే వారు పెట్టిన చిప్పు 666 ముద్ర రక్తంలో వేడి ఉంది కాబట్టి రక్తంలో ఉన్న వేడి ద్వారా ఛార్జ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏమీ లేకపోయినా సరే మన ఆ వ్యక్తి చేతిలో ముద్ర ఉంటే ఆ వ్యక్తికి హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. అది రాబోతుంది అని ఇప్పుడు మనకు అనేక న్యూస్ ద్వారా అర్థమవుతుంది. కానీ ఎప్పుడో యోహాను రాశాడు కనుక బైబిల్లో సత్యం నెరవేరింది, నెరవేరుతుంది, నెరవేరబోతుంది. మనము ఇదో సాధారణంగా ఉంటే సమయం కాదు, ఇంకా సమయం మనకి లేదు. అలాగైతే ఏ విధంగా చిత్తపడాలంటే, ఇప్పుడు స్కూల్కి వెళ్ళటానికి యూనిఫామ్ వేసుకోవాలి, కాలేజీ వెళ్ళటానికి యూనిఫామ్ వేసుకోవాలి, పోలీసు వాళ్ళకి యూనిఫామ్ ఉంది. అలాగే నేను ఒక యూనిఫామ్ వేసుకున్నాను. అలాగ యూనిఫామ్ అన్నది ఒక విధానముగా ఉంటుంది. అలాగైతే ఈ భూమిలో ఉన్న మనము పరలోకం పోవటానికి ఇక్కడ ఉన్న ఈ యొక్క రక్త మాంసంతో కూడిన శరీరం పరలోకానికి వెళ్ళటానికి పనికిరాదు. రెండటి ఎగిరి దూకలే, మనం ఎగిరి దూకడం కష్టం. ఆకాశం పైన ఉన్న పరలోకానికి పోవటానికి ఈ శరీరం పనికిరాదు. కనుక ఒక యూనిఫామ్, పోలీస్ యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వెళ్తున్నట్టుగా పరలోకముకు వెళ్ళాలంటే ఆ పరలోకం యొక్క విధానం ఏంటి తెలుసుకొని ఇప్పుడే ఆ యొక్క సిద్ధపాటు పొంది పరలోకానికి వెళ్ళాలి. పెండ్లి కుమారుడి ఎత్తుకు పెండ్లి కుమార్తె వెళ్ళేటప్పుడు మురికి బట్టలు వేసుకొని చాలా సరిగా బట్టలు వేసుకోకుండా మురికి వెళ్ళదు. అలంకరించుకుని శృంగారముతో వెళ్తున్నట్టుగా ఆమె తన శరీరంను అలంకరించుకుని వెళ్తున్నట్టుగా కొంచెం కొంచెంగా మన హృదయమును ఈ రోజు నుండి సరిదిద్దుకొని పరిశుద్ధంగా మార్చుకొని ఆయనకు సన్నిధికి వెళ్ళాలి. మన హృదయమును ఎంతగా పరిశుద్ధంగా మార్చుకుంటున్నామో అంతగా పరలోకంలో తేజస్సుగా ఉంటాం. అర్థమైనట్టే ఉపమానం చెప్తాను. పౌలు కొరింథీ సంఘాన్ని చెప్పాడు. ఇప్పుడు చూడండి, చికెన్ మాంసం వేరు, చేపల మాంసం వేరు. న్యూ ఉదయకాలం చాలా చికెన్ చచ్చిపోతుంది. చాలామంది మాంసం తింటారు ఈరోజు. చికెన్ మాంసం పెట్టితే, చేపల మాంసం పెట్టితే రెండు మాంసమే, కానీ వ్యత్యాసం ఉంటుంది. ఇంకా దున్న మాంసము, ఇంకా పంది మాంసం చాలా ఉంటుంది. అన్ని మాంసమే, కానీ వ్యత్యాసంగా ఉంటుంది, ఒకటే కాదు. భూమిలో సమస్తముకు ఒక నియమం, మాంస నియమం. చేపలకు మాంసం ఉంది, పాముకు మాంసం ఉంది, బల్లికి మాంసం ఉంది, కాకికి మాంసం ఉంది, కొంగకి మాంసం ఉంది, పురుగుకి మాంసం ఉంది. అన్నిటికీ ఒక మాంసం ఉంది. ఇది ప్రాణము గల జీవమునకు భూమిలో ఒక నియమం. కానీ మాంసమే అన్నిటి వ్యత్యాసం ఉంటుంది. సరేనా? ఇప్పుడు అన్ని మాంసం,
మనకు కనిపిస్తున్న అన్ని కుక్కాక నక్కాక పందికి కోతికి అన్నిటికీ మాంసం, ఏనుగు ఎలుగుబడి సింహం అన్నిటికీ మాంసమే. ప్రాణముతో ఉన్న వాటికి ఒక నియమం, భూ సంబంధించిన నియమం మాంసము. అలాగే పరలోక సంబంధించిన వాటికి ఒక నియమం ఉంటుంది. ఇప్పుడు చెప్పాను, భూ సంబంధించిన అన్నిటికీ ఒకే విధానం ఏంటంటే మాంసం మాంసం మాంసం, ప్రాణం గల వాటన్నిటికీ. పరలోకం యొక్క నియమం ఏంటంటే ఆకాశంలో సూర్యుడు ఉంటుంది, వెలుగుగా ఉంటుంది, నక్షత్రం ఉంటుంది, వెలుగుగా ఉంటుంది, చంద్రుడికి ఒక సూర్యుడు వెలుగు ఉంది. అలా ఆకాశంలో చూస్తున్న సమస్తము వెలుగుతోనే ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అన్నిటి వెలుగు. ఒక్క నక్షత్రం యొక్క వెలుగుకును ఇంకొక నక్షత్రం యొక్క వెలుగుకును వ్యత్యాసం ఉంటుంది. నక్షత్రముకును ఇంకొక నక్షత్రమునకును వెలుగులో లైట్ల వ్యత్యాసం ఉంటుంది, మహిమాల తేజస్సులో. అలాగే భూ సంబంధించిన విధానం అన్ని మాంసమే, ఆకాశ సంబంధించిన విధానం వెలుగు. కనుక నేను చెప్పినట్టు యూనిఫామ్ వేసుకుని ఒక చోటుకి వెళ్ళాలి. అలాగైతే ఈ భూమిని విడిచిపెట్టి ఈ భూమి యొక్క విధానమును, ఈ భూమి యొక్క నియమమును విడిచిపెట్టి పరలోక యొక్క ఆకాశం యొక్క పరలోకం యొక్క విధానంలో నియమంలో ప్రవేశించాలంటే ఈ మాంసం పనికిరాదు. అక్కడ ఉన్నది వెలుగు, మహిమ. పరలోకంలో సూర్యుడు లేదు, నక్షత్రం లేదు, చంద్రుడు లేదు. ఇప్పుడే వాక్యం చదివి ఉన్నాం, ఆకాశములు కదించిపోవను, పంచభూతములు లయమైపోవను, భూమి కాలిపోవను. అట్ట అయిన తర్వాత పరలోకములో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం ఏమీ లేదు. అక్కడ జనరేటర్, కరెంట్, సోలార్ సిస్టమ్, బ్యాటరీ ఏమీ లేదు, పవర్ సిస్టమ్ లేదు. అక్కడ చీకటి లేదు, అక్కడ రాత్రి లేదు. అక్కడ ఉన్న వెలుగు మన యేసు ప్రభువే, పరలోకం యొక్క వెలుగు. హల్లెలూయా, ఆయనే దీపము. పరలోకమంతటా యేసు ప్రభువే, మన దేవుడే ప్రకాశంగా ఉంటాడు. మన దేవుడు పరలోకంలో ప్రకాశించినప్పుడు మనలాగా రక్తముతో మాంసంతో జీవించాడు, కానీ పరలోకంలో తేజస్సుగా ప్రకాశిస్తాడు. ఒకరోజు ఒలివ కొండ మీద యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వస్త్రం తెల్లగా మారింది, ప్రకాశంగా మారిపోయాడు. ఒలివ కొండ మీద ప్రార్థన చేసినప్పుడు సినాయి పర్వతంలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించిన మోసే దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది. దేవునితో ఉన్నందువలన దేవుని యొక్క ప్రకాశం ఆయనకు వచ్చింది. కనుక పరలోకంలో మన దేవుడు ప్రకాశించినప్పుడు, పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో చీకటి లేదు, ఎల్లప్పుడూ ప్రకాశం. నరకంలో వెలుగు లేదు, ఎల్లప్పుడూ చీకటి. పరలోకంలో చీకటి లేదు, ఎల్లప్పుడూ వెలుగు. భూమిని తీసేసిన తర్వాత నిత్యముగా ఉండబోయేది పరలోకము, నరకము. పరలోకముకు ముగింపు లేదు, నరకానికి ముగింపు లేదు. కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న భూమికి ముగింపు ఉండును. పరలోకములో ఎల్లప్పుడూ దేవునితో మనం విశ్రాంతిగా సంతోషించి ప్రకాశించాలి. కనుక ఆ యొక్క వెలుగు ఎత్తుకు పోవాలంటే ఇక్కడనే ఆ యొక్క వెలుగు నియమమును మనం లోపల అభివృద్ధి చేసుకోవాలి. ఒక వాక్యం చదవండి. విత్తనం విత్తేటప్పుడు చిన్న విత్తనం విత్తుతున్నా, మర్రి చెట్టు విత్తనం చిన్నది, చిన్న మర్రి చెట్టు విత్తనం, కొబ్బరి చెట్టు విత్తనం చిన్నది. చెట్టు మొలసిందంటే పెద్దగా మొలసింది. భూమి కిందట విత్తబడిన మర్రి చెట్టు విత్తనం చిన్నది, భూమికి పైన ఎంత పెద్ద చెట్టు వచ్చింది. చిన్న టంగాయ, కొబ్బరికాయ, చిన్న తాటి పండుకాయ చిన్నది, విత్తనం పెద్దగా చెట్టు వస్తుంది. మరి చెట్టు, ఏ చెట్టు అయినా సరే విత్తనం చిన్నది, చెట్టు పెద్దగా వస్తుంది. అలాగే మట్టికి క్రిందట ఒక విత్తనం పెట్టి మట్టితో కప్పినప్పుడు భూమికి పైన పెద్ద చెట్టు వచ్చినట్టుగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు మధ్య ఆకాశంలోకి రాకముందు మరణిస్తే ఆ వ్యక్తిని మట్టికి కింద పాతి పెడతారు, మట్టితో కప్పుతారు. ఆ యొక్క డెడ్ బాడీని విత్తనం లాగా విత్తినప్పుడు, ఒక విత్తనం పైకి మొలచినప్పుడు పెద్దగా మొలచి వచ్చినట్టుగా ఆ యొక్క శరీరం భూ సంబంధించిన నియమముతో కూడిన మాంస శరీరం విత్తబడును. విత్తనం లేకపోతే మొక్క రాదు. ఈ యొక్క భూ సంబంధించిన ఈ యొక్క మాంస శరీరం విత్తబడినప్పుడు రాబోయేది పరలోక సంబంధించిన వెలుగుతో కూడిన ఒక ఆత్మ సంబంధించిన మహిమగల దేహం. అది రూపాంతరం. దేవుడు తన ఆత్మశక్తి ద్వారా ఆ విధంగా రూపాంతరంగా మారుస్తాడు. ఏ విధంగా పరిశుద్ధంగా జీవించి ఉన్నామో ఆ విధముగా మనకు వెలుగు వచ్చును. 25 వాట్స్ బల్బుకు 1000 వాట్స్ బల్బుకు వ్యత్యాసం ఉంటుంది. రెండిటికి వెలుగు ఉంది. 25 వాట్స్ వెలుగు, 1000 వాట్స్ 1000 వాట్స్ వెలుగు వ్యత్యాసం ఉంది.
కనుక ఒక్క నక్షత్రముకును ఇంకొక నక్షత్రముకును వెలుగుల వ్యత్యాసం ఉన్నట్టుగా ఒక వ్యక్తి ఏ విధంగా పరిశుద్ధంగా జీవించి ఉన్నాడో ఆ యొక్క పరిశుద్ధముఖ జీవితం వెలుగు పరలోకంలో ఇస్తాడు. పరలోకంలో మనందరం ప్రవేశించినప్పుడు నా యొక్క వెలుగు నీ యొక్క వెలుగు వ్యత్యాసం ఉంటుంది. అది ఎంతగా అంటే ఏ విధంగా శ్రమపడి పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించి ఉన్నాం అంత వెలుగుగా మారును. నేను చెప్పే అర్థమవుతుందా? అర్థమైందన్న వారు అలా చెప్పండి. ఇంచుమించి చాలా వరకు తెలిసిన వాక్యమే, కానీ చాలామంది కొత్తగా వచ్చినందువలన ఆత్మదేవుని యొక్క ప్రేరేపణలో ఈ వాక్యం చెప్తున్నాను. 1 కొరింథీ 15వ అధ్యాయం 39వ వాక్యం చదవండి. 1 కొరింథీ 15:39. మనుష్య మాంసము వేరు, మనుష్య మాంసం వేరు, మృగ మాంసము వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసము వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసము వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు ఇన్ని మాంసము ఉంటుంది కానీ వేరు వేరు. ఆకాశ వస్తు రూపములు కలవు, ఆకాశ వస్త్ర రూపము కలవు, భూవస్తు రూపములు కలవు, భూవస్తు రూపము కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, ఆకాశ వస్తు రూపం మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, భూవస్తుల రూప మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, నక్షత్రముల యొక్క మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును ఒక్క నక్షత్రముకును మరి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. వెలుగులో ఒక్క నక్షత్రముకు ఇంకొక నక్షత్రం భేదం కలదు కదా. ఇన్ని కార్యం చెప్పాడు. ఫస్ట్ మాంస సంబంధించిన విధానం, తర్వాత వెలుగు సంబంధించిన విధానం చెప్పాడు. తర్వాత మృతుల పునరుత్థానమును అలాగే, మృతులు పునరుత్థానము అలాగే. చాలు. యేసుక్రీస్తు మరణించాడు, శుక్రవారం పాతి పెట్టబడ్డాడు, ఆదివారం సమాధి నుండి లేచాడు. వస్త్రం ఉంది, డెడ్ బాడీ లేదు. యేసుప్రభుని చుట్టి పాతి పెట్టిన వస్త్రం ఉంది, కానీ వస్త్రం లోపల ఉన్న డెడ్ బాడీ లేదు. ఆ యొక్క విత్తనం ఒక చెట్టుగా మొలసినట్టుగా మర్రి చెట్టు విత్తనం విత్తుతున్నప్పుడు మర్రి చెట్టు వచ్చింది. పెద్దగా మర్రి చెట్టు వచ్చిన తర్వాత వేరు కింద పోయి విత్తనం చూస్తే విత్తనం అక్కడ ఉండదు. ఆ విత్తనం లేకపోతే మర్రి చెట్టు రాదు. మర్రి చెట్టు వచ్చిన తర్వాత విత్తనం అక్కడ ఉండదు. అలాగే యేసుప్రభు యొక్క శరీరం సమాధిలో ఆదివారం కనిపించలేదు. అది పరలోక సంబంధించిన ఒక రూపముగా మారింది. అందువలన నన్ను తాకవద్దని మగ్దల మరియకు చెప్పాడు. ఒకసారి తాకమని చెప్పాడు శిష్యులకు. అలాగైతే కనిపిస్తున్నట్టుగా కనిపించినట్టుగా రెండు విధానంగా ఆ శరీరం ఉండగలుగుతుంది. మన తండ్రి యేసుప్రభు ఎలాగో మనము కూడా అలాగే. ఇది సైన్స్కి మించినది. మన యొక్క మనసు చదువులో, ఈ లోక సంబంధించిన వాతావరణంలో, ఈ లోక సంబంధించిన కల్చర్లో కలిసిపోయిన మనసు కనుక ఈ యొక్క మనస్సును ఈ సైన్స్కి, ఈ లోక సంబంధించిన పాఠాలకు మించిన సత్యమును గ్రహించడానికి చేత కావట్లేదు. సైన్స్కి మించినది సత్యం. సత్యమును గ్రహించడానికి విశ్వాసం కావాలి. సైన్స్ గ్రహించడానికి జ్ఞానం, తెలివితేటలు, బుద్ధి ఉంటే చాలు, వివేకం ఉంటే చాలు లోక సంబంధించినట్టుగా. కానీ సత్యమును గ్రహించడానికి విశ్వాసం ఉండాలి. విశ్వాసమే జయం. విశ్వాసమే రక్షణ పొందుటకు కావాల్సినది. కనుక నేను చెప్తున్న కార్యం లోకరీతిగా తలంచితే అది కరెక్ట్ కాదు. సమాధి ఎత్తుకు 4వ రోజు యేసుక్రీస్తు వచ్చి కుళ్ళిపోయిన డెడ్ బాడీగా ఉన్న లాజరును లేపాడు. అది సైన్స్కి సాధ్యం కాదు. అది సైన్స్కి అర్థం కాదు. అది సైన్స్కి మించినది. అది సత్యం. కాబట్టి ప్రకృతికి మించిన ఒక కార్యం జరుగుచున్నది. ఈ ప్రకృతి లోనైన మన యొక్క శరీరం ప్రకృతికి మించిన ఒక పరలోకంలో ప్రవేశించడానికి తగిన ఒక అభ్యాసం ఇప్పుడే మనం చేయాలి. ప్రభు చెప్పాడు, మృతులు పునరుత్థానం అలాగే. ఈ శరీరం గురించి చెప్పాడు, క్షయమైనదిగా ఈ శరీరం విత్తబడును, కానీ అక్షయమైనదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడును,
బలమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడును, మహిమ గలదిగా లేపబడును. చావునకు లోనైన శరీరము విత్తబడును, అమర్త్యమైన శరీరముగా లేపబడును. ఈ శరీరం యేసుక్రీస్తు వలె రాకడ ఆలస్యమైతే ఒకరోజు మరణించాలి. యేసుక్రీస్తు వలె ఒకరోజు ఈ శరీరం పరలోకం సంబంధించిన తేజస్సుతో పరలోకంలో ప్రవేశించాలి. మన దేవుడు నిశ్చయంగా రాబోచున్నాడు. ఆయన వచ్చినప్పుడు మన హృదయం విలువైనదిగా కనిపించాలి. ఇప్పుడు చదివించాను వాక్యంలో, మిక్కిలి విలువ గలది హృదయం. కనుక మన హృదయం యొక్క విలువ ఎంతగా పరిశుద్ధంగా ఉంటున్నామో అంతగా దేవుని దృష్టి విలువగా ఉండును. ఆ విధంగా జీవించి ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి యొక్క మరణ విలువైనది. కీర్తనలో 116:15 ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, పెద్ద పెద్ద ధనవంతులు చనిపోతే జనాల దృష్టికి ఆ యొక్క మరణ విలువైనది. కంతప చెక్కల చౌపట్టి చేస్తారే, తగలబెడతారు, పెద్దగా ఘనంగా పాతి పెడతారు. అది జనాల యొక్క దృష్టికి విలువ గలది. కానీ యెహోవాకు ఎదుట, దేవునికి ఎదుట ఆయనకు వాక్యానుసారంగా భక్తిగా పద్ధతిగా జీవిస్తే ఆ యొక్క మరణం విలువైనది. చాలా మంది భక్తి చేస్తారు, భక్తి చేస్తాను చెప్తారు, భక్తి ఉంటుంది, భక్తి వెనకాల పద్ధతి ఉండదు. యెహోవా భక్తుల యొక్క మరణం యెహోవా దృష్టి విలువైనది. 116వ కీర్తనలు 15వ వాక్యం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. మన హృదయము ఆ విధంగా దేవుని భక్తితో, ప్రేమతో, భయమతో ఉంటే ఆయన దృష్టికి హృదయం విలువ గలది మాత్రం కాదు, వారు మరణించినప్పుడు వారి మరణ విలువైనది. విలువైనది ఒక చోట దాచిపెడతారు. మన మరణం, మన హృదయం ఎంతగా విలువైనదో అంతగా మన యొక్క మరణం కూడా దేవుని విలువైనది. విలువైన మరణం పొందిన వారిని పరలోకంలో దాచిపెడతారు. ఒక వాక్యం చదవండి. యేసు ప్రభుకు శిలువ మీద మరణించాడు. మరణించినప్పుడు ఆయనకు ఆత్మ పరలోకానికి వెళ్ళింది, శరీరం సమాధికి వెళ్ళింది. శిలువ మీద మంచి శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 మరణించినప్పుడు ఆయనలో ఉండిన ఆత్మ పరలోకానికి, దేవుని చేతకు, ఆయన యొక్క శరీరం సమాధికి. ఆయన ఆత్మ అలా పాతాళంలో దిగిపోయాడు, మరలా పునరుత్థానంతో లేచాడు. అలాగే ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ మరణంకు తర్వాత వెడలిపోయినప్పుడు పరిశుద్ధంగా ప్రవర్తించి ఉంటే పరలోకానికి వెళ్ళును, పరదేశకు వెళ్ళును. పాపములు ప్రవర్తించుంటే పాతాళముకు వెళ్ళును. యేసు చెప్పినట్టుగా ఒకరోజు రాబోచున్నాడు. అప్పుడు ఒక పరదేశంలో దేవుని సన్నిధిలో విశ్రమిస్తున్న ఒక మనుషుని ఆత్మను మత్తి ఆకాశమునకు వెంట పట్టుకుని వస్తాడు దేవుడు. మరణించినప్పుడు ఆ వ్యక్తి యొక్క శరీరంలో నుండి వెడలిపోయిన ఆత్మను యేసుప్రభు యొక్క రెండవ రహస్య రాకడ, మొదటి రాకడ బెత్లెహేం, రహస్య రాకడ మత్తి ఆకాశంలో, అప్పుడు వచ్చినప్పుడు తీసుకొస్తాడు. ఒక వ్యక్తి యొక్క ఆత్మను మత్తి ఆకాశం వరకు తీసుకొస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి యొక్క దేహం, మరణించిన దేహమును ఈ ఆత్మను కలుపుతాడు. మత్తి ఆకాశం తీసుకొచ్చిన ఆత్మను ఆ దేహంతో కలుపుతాడు. ఆదామును డస్ట్లో నుండి, నేల మట్టిల నుండి బొమ్మగా తయారు చేసి నాసికారం ద్వారములు ఊదినప్పుడు మనుషుడిగా మారాడు. అలాగైతే ధూళిలో బొమ్మ చేసి మనుషుడిగా మార్చిన దేవునికి మరలా మట్టిగా, ధూళితో దుమ్ముగా కలిసిపోయిన మనుషుడిని మరలా లేపడం అసాధ్యమైనది కాదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరలా దేవుడు మరణించిన వారిని, సమాధిలో ఉన్నవారు ప్రభు యొక్క శబ్దం వింటారు. ఆశ్చర్యపడవద్దు, ఇది సత్యం. ఈ కార్యం ప్రభు చెప్పాడు. సమాధిలో ఉన్నవారు మనుష్య కుమారుని యొక్క శబ్దం విను గడియవచ్చును. అది మత్తి ఆకాశంలో వచ్చినప్పుడు పరిశుద్ధుల్ని పరలోకం తీసుకెళ్తాడు. ఆకాశం భూమి తీసేసిన తర్వాత తవల సింహాసన తిప్ప ప్రారంభమవుతుంది. అప్పుడు పాపీలందరూ కూడా సమాధులు లేచి బయటకు వస్తారు. పరిశుద్ధులు పరలోకంలో ప్రవేశిస్తారు. తిరుగు పొందినాక పాపీలు నరకానికి వెళ్తారు. యోహాను 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వాక్యం.
28. దీనికి ఆశ్చర్యపడకుడి. దీనికి ఆశ్చర్యపడకూడి. నేను చెప్తున్న వాక్యానికి ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే మన మనస్సంతా ఈ ప్రకృతి సంబంధించిన మనస్సు, లోకల్ సంబంధించిన మనస్సు. టీవీలో న్యూస్ అన్నీ చూసి దీని గురించినే ఆలోచన. కానీ ఈ లోకల్ సంబంధించిన వీటికి అన్నిటికంటే వ్యత్యాసమైన సత్యమును గ్రహించిన విశ్వాసం కావాలి. ఇప్పుడు పరలోకం గురించి, యేసుప్రభు గురించి, పరిశుద్ధం గురించి యూనివర్సిటీ కాలేజీ చెప్పదు, చరిత్రం చెప్పిద్ది, సత్యం చెప్పదు. అన్నిటినీ స్కూల్లో, కాలేజీ, యూనివర్సిటీ నేర్పిస్తారు, కానీ పరిశుద్ధ జీవితమును బైబిల్ నేర్పిస్తారు. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధిలో ఉన్నవారందరూ ఆ శబ్దము విని, ఆ దేవుని యొక్క యేసుప్రభు శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానముకును బయటికి వచ్చెదరు. సమాధి నుండి బయటికి వచ్చేదారు. ఇది సత్యం. ఇది మనకు వద్దు. మనకి ఇంకొక వాక్యం చదవండి. మొదటి దశలోని 4వ అధ్యాయం 14వ వాక్యం నుండి. మొదటి దశలోని 4వ అధ్యాయం 14వ వాక్యం నుండి వరుసగా చదవండి. తర్వాత ముగిస్తాను. మొదటి దశలోని 4వ అధ్యాయం 14వ వాక్యం నుండి. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మన చదివిన ఫస్ట్ వాక్యం, నేను వెళ్తాను మరలా వస్తాను చెప్పాడు. అలాగా క్రీస్తునందు నిద్రించిన వారి యొక్క ఆత్మను వెంట పట్టుకుని మధ్యాకాశానికి వస్తాడు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు యొక్క రహస్య రాకడ వరకు సజీవులై నిలిచి ఉండు మనము నిద్రించిన వారంటే చనిపోయిన వారు. మనకంటే ముందుగా భూమిలో యేసుప్రభు నందు నిద్రించిన వారు ముందుగా ఆయన సన్నిధి చేరము. ఫస్ట్ సీనియర్ వారే, మనకంటే ముందుగా చనిపోయారు కాబట్టి వారు ఫస్ట్ దేవుని సన్నిధి చేరుతారు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించినప్పుడు కూడా దూత సైన్యం, పరలోక సైన్యం ఆర్పటించారు. గొర్రెలు కాపురు కనిపించింది వారికి ఎదుట ఆకాశంలో. ఇది రెండవ రాకడ. ఆ విధంగా ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందు నుండి కదించిన కాలంలో మృతులైన వారు మృతులైన వారు అందరు కాదు, చనిపోయిన వారు అందరూ కాదు. మరలా చదవండి. క్రీస్తునందు ఉండి చూసారా, యేసు ప్రభు చెప్తున్నాడు, క్రీస్తునందు ఉండి మృతులైన వారు ఫస్ట్ సమాధి నుండి లేస్తారు. ఆ మీదట యేసుక్రీస్తు మధ్యాకాశంకి వచ్చినప్పుడు సజీవులై నిలిచి ఉంటారు. మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు రాకెట్ మీద, హెలికాప్టర్ మీద, ఏరోప్లేన్ మీద కాదు, మేకం మీద, శాటిలైట్ మీద కాదు, మేకం మీద కొనిపోబడుదము. కాక మనం సదాకాలము ప్రభుతో కూడా సదాకాలము. ఇప్పుడు కాసేపు ఇంటికి వెళ్ళిపోతారు. ఈరోజు ఉదయం ఆరాధన లేదు, భోజనం లేదు, ఏమీ లేదు, ఇంటికి వెళ్ళిపోతారు. కానీ సదాకాలము చదవండి. కాబట్టి కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందము. సదాకాలం ప్రభుతో కూడా ఉందము. మరలా తర్వాత కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. చాలు. ఇదే నేను కొత్త సంవత్సరంలో ప్రభుత్వం కనిపెట్టి పొందిన ఆశీర్వాదమైన వాక్యం. మరలా చదవండి. కాబట్టి
మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఏ మాటల చేత? పైన వాక్యం కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. సదాకాలము ఈ దినం నుండి ఈ భూమిలో జీవించిన తర్వాత పరలోకములో సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. సదాకాలము యేసు ప్రభుతో ఉంటాం. ఈ మాటల చేత ఆదరించుకోవాలి. ఇప్పుడు కూట ముగిస్తాను. చెప్పిన ఫస్ట్ వాక్యం చదవండి. యోహాను 14వ అధ్యాయం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోతును. చాలా కాసేపు కళ్ళు మూసుకొని ప్రభు సమర్పించుదాము. మరలా వచ్చి తీసుకుని వెళ్తాను చెప్పాడు. యేసు వస్తున్న లోపల మన హృదయం విలువైనదిగా మార్చబడాలి. ఒకవేళ మరణం ఉంటే విలువైనదిగా మరణం ఉండాలి. ఆయనకు ముఖ దర్శనం చేయాలి. ఈ లోకంలో ఆకాశం భూమి కదించును. ఇట్లు ఉన్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవితం కాపాడుకోవాలి. ప్రభువా మీ పాదంలో సమర్పించుకుంటున్నాం. ప్రభువా రాత్రి తగలక దూతులు మన పాదంలో చేత ఎత్తి పట్టుకుంటారు. ఎందుకంటే పరలోకము కొరకు ఆ విధంగా భద్రంగా కాపాడతారు. యేసయ్యా నా జీవితం పరిశుద్ధంగా మార్చము, నా హృదయం విలువైనదిగా మార్చము. ప్రభువా ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి. సదాకాలము ప్రభుతో కూడా ఉందము. యేసు ప్రభు యొక్క సత్యమును విశ్వసించుటకు ప్రభువే సహాయం చేయాలి. పరలోకము నిరీక్షించుటకు ప్రభువే సహాయం చేయాలి. మన యేసు ప్రభు అద్భుతవంతుడు. ఎవరు చేయలేని కార్యములు చేస్తాడు. దీనికి ఆశ్చర్యపడకూడి సమాధిలో ఉన్నవారు యేసు ప్రభు శబ్దమని బయటికి వచ్చేదరు. ఒక్క క్షణంలో ఒక రెప్పపాటులో రూపాంతరం పొందుతాము. ఈ లోక సంబంధించిన శరీరం విడిచిపెట్టి పరలోక సంబంధించిన నిత్యంగా యుగాయుగముగా సదాకాలము యేసు ప్రభుతో ఉండేటకు పరలోక సంబంధించిన రూపాంతరమును ప్రభు శక్తి ద్వారా పొందాలి. మనకి భూమి నిరంతరమైనది కాదు. నరకానికి మనకు సంబంధం లేదు. పాతాళం సాతానుకును, నరకం సాతాను దూతలకు సిద్ధపరచబడినది. మనకు సిద్ధపరచబడినది పరలోకము. ప్రభువా మీ పరలోకాన్ని తగినట్టుగా మార్చము. నా ప్రాణం నా ఆత్మను శరీరం సమర్పిస్తాను. ప్రభా ఉత్తమమైనది ఒకటే, అవసరమైనది ఒకటే. ప్రభు యొక్క పాదంలో కూర్చోండి. వాక్యం విని ప్రభు చిత్తం చేయాలి. ప్రభుని సహాయం చేయాలి. హల్లెలూయా. యేసువే ఈ మాటల చేత అందరిని ఆదరించాలి. సదాకాలం ప్రభుత్వం కూడా ఉందాము. పరలోకంలో పాపం లేదు, పరలోకంలో శాపం లేదు, పరలోకంలో వ్యాధి లేదు, పరలోకంలో బలహీనం లేదు, పరలోకంలో సాతాను లేదు, పరలోకంలో దుష్ట మనుషులు లేరు, పరలోకంలో ఆకలి లేదు, దాహం లేదు, పరలోకంలో ఎండ లేదు, వడగాడి లేదు, పరలోకంలో శోధన లేదు, శ్రమ లేదు. పరలోకంలో ఎల్లప్పుడూ యేసు ప్రభుత్వ విశ్రాంతి నిత్యముగా యుగాయుగముగా సదాకాలముగా నిరంతరముగా యేసు ప్రభుత్వం ఉందుము. ఈ నిరీక్షణతో మన జీవితమును నూతనపరచుకొనదాము.